హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు విజయవాడకు సంబంధించిన కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఆయన. లండన్ నుంచి వచ్చిన తర్వాత బహుశా తొలిసారి ఆయన మీడియాతో మాట్లాడినట్టుగా చూడాలి. తొలిసారి మాట్లాడిన మాటల్లో చాలా కాన్ఫిడెంట్ కనబడుతోంది. జగన్మోహన్ రెడ్డి కూటమి సర్కార్ని టీజింగ్ చేస్తూ మాట్లాడారు. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తిని ఆయన అడ్రస్ చేస్తున్నట్టుగా కనిపించింది ఈ ప్రసంగం చూసిన తర్వాత. కార్యకర్తల్ని పట్టించుకోలేదు, ఏదో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు అంటూ వెళ్ళిపోయారు, కార్యకర్తలంతా కూడా ఆర్థికంగా నష్టపోయారు, కార్యకర్తలను పట్టించుకోలేదు, ఈరోజు కూటమి చూడండి కార్యకర్తలను ఎలా చూసుకుంటుందో అంటూ ఒక చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూస్తున్నాం. కార్యకర్తల్ని కనీసం పలకరించుంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయేవాడు కాదు, కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశం లేకుండా పోయింది అనే బాధ కూడా చాలామంది కార్యకర్తలు, పార్టీకి సంబంధించిన నాయకులు ఓపెన్గానే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. బహుశా ఈ మాటలన్నీ జగన్మోహన్ రెడ్డికి చేరాయేమో. జగన్మోహన్ రెడ్డి ఈరోజు దాన్నే అడ్రస్ చేస్తున్నట్లుగా మాట్లాడారు. కార్యకర్తలకు గతసారి సరిగా చేయలేకపోయాను, బట్ జగన్ 2.0 అలా ఉండదు. జగన్ 2.0లో కార్యకర్తల్ని ఎలా చూసుకుంటానో మీరే చూస్తారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో పూర్తిగా దానిపైనే ఎక్కువ సమయం గడిపాను, కార్యకర్తల్ని పట్టించుకోలేదు. ఈసారి అలా ఉండదు అంటూ ఒక భరోసాని కార్యకర్తలకు ఆయన ఇస్తూ ఉన్నారు. 2.0లో ఒక కొత్త జగన్ని మీరు చూస్తారు అంటూ చెప్తున్నారు. కార్యకర్తల కోసం తాను పనిచేస్తాననే విషయాన్ని చెప్తూ వస్తున్నారు. కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు, కేసులు ఫేస్ చేస్తున్నారు. కార్యకర్తలు ఇబ్బందుల్ని, కేసుల్ని అన్నీ గమనిస్తూ ఉన్నాను. భరించండి. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లని నోట్ చేసుకోండి. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరి సంగతి తేల్చేద్దాం. వాళ్ళందరిపైన అవసరమైతే ప్రైవేట్ కేసులు వేద్దాం. అవసరమైతే ప్రైవేట్ కేసులు వేసైనా సరే వాళ్ళను శిక్షించేలా చేస్తాం. కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి, వాటిని ఫేస్ చేస్తూ ముందుకెళ్తే ఖచ్చితంగా మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు. 7 నెలల కాలంలోనే కూటమి చేసిన మోసాలు ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోంది. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు, చిన్న పిల్లవాడి నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా కూటమి చేస్తున్న మోసాలకు సంబంధించి చర్చ చేసుకుంటున్నారు. అమ్మఒడి రాలేదే అనే బాధ చిన్నపిల్లల్లో కనపడుతోంది. డ్రాప్ అవుట్స్ ఉంటున్నాయి, తల్లులు మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రతి మహిళకు డబ్బులు ఇస్తున్నారు, ఆ డబ్బులు రాలేదనేది మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే అమల్లో ఉన్న అనేక సంక్షేమ కార్యక్రమాలను పూర్తిగా ఆపేశారనే విషయాన్ని మాట్లాడుకుంటున్నారు. సో అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు కూడా కూటమి సర్కారు మోసం చేసిందనే భావనలో ఉన్నారు, మోసం చేసిందని బాధపడుతూ ఉన్నారు. వాళ్ళంతా కూడా వైసీపీకి మళ్ళీ ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎటువంటి ఆందోళన లేదు, మళ్ళీ మనం అధికారంలోకి రాబోతున్నాం అనే విషయాన్ని కూడా చెప్తున్నారు. కార్యకర్తలు కేసుల కారణంగా, సోషల్ మీడియా కార్యకర్తలు కేసుల కారణంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వాళ్ళంతా ప్యానిక్గా ఉన్నారనే వార్తల నేపథ్యంలో సో వారిని అడ్రస్ చేస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టుగా అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాట ప్రకారం ఆయన తనను కష్టాలు పెట్టారు, మీకు ఏదైనా పెద్ద కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఒకసారి నన్ను తలుచుకోండి అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. నేను కూడా కేసులు ఫేస్ చేశా, 16 నెలల పాటు జైల్లో ఉన్నా. ఆ తర్వాత ఏమైంది? నేను ముఖ్యమంత్రిని అయ్యా. సో కష్టాలు ఉంటాయి, ఆ కష్టాలను భరించండి, ఆ కష్టాలను తీసుకోండి. ఖచ్చితంగా మంచి రోజులు రాబోతున్నాయి. ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది అనే భరోసాని ఆయన ఇస్తున్నారు. ప్రజలు కూడా వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. గతంలోనే నేను ప్రజల్ని హెచ్చరించాను, మేనిఫెస్టోని చేతిలో పట్టుకొని మేనిఫెస్టో చూపించి మరీ ప్రజలకు చెప్పాను ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తారు, రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఏంటి, ఈ ఆర్థిక పరిస్థితి ఉన్న రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించిన బడ్జెట్ ఏంటి, ఏ స్థాయిలో బడ్జెట్ మనం ఇవ్వగలం, నేను ఇప్పుడు ఇస్తున్న దానికంటే అడిషనల్గా ఎందుకు ఇవ్వలేకపోతున్నాను, నేను ఇస్తున్న దానికంటే డబుల్గా ఇస్తానని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు నమ్మకూడదు అనే విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొచ్చాను. కానీ చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఓట్లేశారు. సో అప్పుడే చెప్పాను నేను, చంద్రబాబు నాయుడుకి ఓటు వేయడం అంటే పులి నోట్లో తలబెట్టడం లాంటిది అని చెప్పాం. ఇప్పుడు అదే పరిస్థితిని రాష్ట్ర ప్రజలు ఫేస్ చేస్తున్నట్లుగా మాట్లాడుతున్నారనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. సో చంద్రముఖి నిజరూపం, విశ్వరూపం చూస్తారు, అసలు రూపం చూస్తారంటూ చెప్పాను. సో చంద్రబాబుకి అసలు రూపాన్ని ఇప్పుడు ప్రజలు చూస్తున్నారంటూ మాట్లాడారు. సో జగన్మోహన్ రెడ్డిలో కాన్ఫిడెన్స్ కనపడుతోంది. జగన్మోహన్ రెడ్డి ఒక టీజింగ్, కూటమి సర్కార్ పట్ల ఒక టీజింగ్ ధోరణితో చేస్తున్న విమర్శలు కనపడుతున్నాయి. సో తన ఓటమికి ప్రధానంగా కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తి కూడా కారణం అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకున్నట్లుగా కనపడుతుంది. ప్రధానంగా ఆయన దాన్ని అడ్రస్ చేస్తూ మాట్లాడారు. 2.0 ఫర్ క్యాడర్ ఓన్లీ, 2.0 ఫర్ క్యాడర్
ఫ్రెండ్లీ 2.0 ఫర్ క్యాడర్ ప్రయారిటీ అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. క్యాడర్ని పట్టించుకుంటా, క్యాడర్ని బాగా చూసుకుంటారనే విషయాన్ని చెప్తూ వస్తున్నారు. సో బహుశా ఆయన మళ్ళీ జనాల్లోకి వెళ్ళడానికి ముందు కార్యకర్తలను కలవడానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆయన జనం దగ్గరికి వెళ్ళి ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలను కలుస్తారు లాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో కార్యకర్తల్ని మళ్ళీ పార్టీలో యాక్టివ్ చేయడానికి సంబంధించి ఒక మోటివేషనల్ స్పీచ్గా దీన్ని చూడాలి. దాంతోపాటు కూటమి సర్కారు చేస్తున్న మోసాల అంశానికి సంబంధించి ప్రజలను ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేయాలి. ప్రజల్లో కూడా ఇప్పటికే అదే అంశంపైన చర్చ ఉంది కాబట్టి ప్రతి ఇంట్లో మాట్లాడుకుంటున్నారు. ప్రతి ఇంట్లో తమకు జరిగిన నష్టం ఏంటో ప్రజలకి ఇప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు పైన భరోసాతో ఉండండి. కష్టాలని భరించండి. కష్టాలు వచ్చినప్పుడు మళ్ళీ నేను రిపీటెడ్గా చెప్తున్నా, కష్టాలు వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకోండి. నేను పడ్డ కష్టాలు గుర్తు చేసుకోండి. నేను ఆ తర్వాత అచీవ్ చేసింది ఏంటో కూడా మీరు గుర్తు చేసుకోండి. అదే రకమైన అచీవ్మెంట్ మీకు కూడా ఉంటుంది అనే ఒక భరోసా కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నట్టుగా అర్థమవుతోంది.